నాకు సంవత్సరం తర్వాత ఆయన గురించి మాట్లాడాలి అని అంటే కొత్తగా ఏమున్నాయని గుర్తు చేసుకుంటుంటే ఒకటి అనిపించింది. ఒక మనిషి ఇన్ని రకాల పనులు చేయగలడా ఒకే జీవితంలో? ఈయనేంటి ఇన్ని పనులు చేసి కూర్చున్నాడు? నాకు తెలియదు ఆయన పెళ్ళైనప్పుడు అసలు ఆయన ఏం ఉద్యోగం చేసేవాళ్ళు, ఏం సంపాదన ఉండేదో తెలియదు. ఆయనలో ఏం చూసి మా స్కూల్ టీచర్ గారు జ్యోతి గారిని ఆయనకి ఇచ్చారో తెలియదు. కానీ ఆ తర్వాత ఆయన చేసిన పనులు, ఎన్ని రకాల పనులు చూస్తే పెళ్ళైనప్పుడు అసలు ఇంటిల్లో ఏదైనా సంపాదించే పని ఏదైనా చేశారో లేదో నాకు అనుమానం వస్తూ ఉంది. ఒక పాత్రికేయుడు, ఒక మ్యాగజైన్ నడిపిన మనిషి, ఒక పుస్తక రచయిత, ఒక టీవీ సీరియల్ తీయడం, ఒక ఎనలిస్టు, అలాగే ఎన్టీ రామారావు లాంటి వాడి మీద 30 రోజులు వ్యాసాలు రాయడం, ఇలా ఏ మూసకి సరిపడనటువంటి వ్యక్తిత్వాన్ని సంపాదించుకున్న మనుషులు అసలు మనకి ఇంకెక్కడైనా దొరుకుతారా అనిపిస్తుంది. అలాగే ఏ కరడుగట్టిన కమ్యూనిస్ట్ వ్యతిరేకి, ఆయనకి ఉమామహేశ్వరరావుతో స్నేహం ఏంటి? అసలు రామచంద్రమూర్తి గారితో స్నేహం ఏంటి? అదే సమయంలో గొప్ప గొప్ప మార్క్సిస్టు లీడర్లు బసవపన్నయ్య గారు వీళ్ళందరూ ఆయనకి బాగా దగ్గరగా స్నేహంగా ఉండేవాడు. అలా ఈయన్ని ఏ కాటలో కట్టేయాలి, ఏ మూసలో పెట్టాలి, ఏ కేటగిరీలో పెట్టాలి, ఈయన్ని పెట్టలేము, చాలా కష్టం. సో దట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ నరసింహారావు. దాని నుంచి మనం ఏదన్నా నేర్చుకోగలిగితే ఏంటంటే, 1-2 విషయాలు. మనం ఏమీ పెద్ద ఒక మూసకి అలవాటు పడాల్సిన అవసరం లేదు జీవితంలో. 2, సంపాదన గురించి అంత వెంపర్లాడాల్సిన అవసరం కూడా లేదు. నరసింహారావు బతికేలా మనం అట్లా బతికేయచ్చు. ఇంకొకటి ఆయన ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ నాకు ఆలోచించిన కొద్దీ కనిపించేది ఏమిటంటే, వెనకాల ఏమీ లేకపోయినా సరే, ఆయనేం పెద్ద ఆస్తిపరుడు కాదు, ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్ తమ్ముడు కొడుకేం కాదు, మనవడేం కాదు, లేకపోతే ఒక పొలిటికల్ ఫ్యామిలీ నుంచి రాలా, లేకపోతే గొప్ప ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఏం కాదు, పెద్దగా చదువుకున్న శాస్త్రవేత్త ఏం కాదు. ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్, ఆర్డినరీ మనిషి. ఇంతమందిని, ఇంత చదువుకున్న వాళ్ళని, మీలాంటి వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు, మీ మీద తన ప్రభావాన్ని చూపగలిగాడు అని అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? మనిషి మేధస్సు నుంచి, మస్తిష్కం నుంచి తప్ప ఆయనకంటూ ఏముంది? జేబులో ₹1 ఉండేది కదా. ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు మనందరినీ? సో దట్ ఈస్ అగైన్ దట్ మేక్స్ హిమ్ ఎ వెరీ యూనిక్ క్యారెక్టర్. సరే, ఉన్ననాళ్ళు మనిషి విలువ తెలియదు అంటారు. లాస్ట్ 1 ఇయర్లో ఏ కొత్త విషయం ఆలోచించాలన్నా కానీ డిస్కస్ చేయడానికి మనిషి దొరకడంలా. ఏదో అక్కడక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ పాపం నేను అది ఉన్న ఫ్రెండ్స్ని తీసివేయడం లేదు నరసింహారావుని మెప్పించడం కోసం. కానీ ఇంత సమగ్రంగా ఆయనతో డిస్కస్ చేస్తే వచ్చే ఫైనాలిటీ, రామచంద్రమూర్తి గారు అన్నట్టు ఒక ఫైనాలిటీ వచ్చేది. ఆ ఫైనాలిటీ రావడంలో అన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుంది. ప్రపోజల్ నేనే చేయాలి, డిస్కషన్ ఏదో చేస్తాం, ఫైనాలిటీ కూడా నేనే తెచ్చుకోవాల్సి వస్తుంది. అదొక లాస్ నాకు బాగా కనిపిస్తుంది. ఈయన పరిచయం కాకపోతే అసలు ఇంత ఆలోచనలు కూడా వచ్చి ఉండేవి కాదు, ఈ గోల్ ఉండేది కాదు. ఈయన పరిచయం అయ్యి ఇబ్బంది పడిపోతున్నాడు. ఒక రకంగా ఆయన యూటిలిటీని కంటిన్యూ చేయాలంటే సురేష్ గారు, ఆల్పాటి సురేష్ గారు మిత్రులు చాలా మంచి మాట చెప్పారు, గొప్ప విషయం చెప్పారు. నిర్భయంగా మాట్లాడగలిగే హక్కు
ని కాపాడుకోవడం కోసం నరసింహరావు గారి మొదటి సంవత్సరీకం సాక్షిగా ఈరోజు సాక్షిగా ఇప్పటికిప్పుడే ఒక సొసైటీని స్థాపించుకుందాం. జ్యోతి గారు దానికి గౌరవాధ్యక్షులు, ఆలపాటి సురేష్ గారు లాంటి మిత్రులందరూ దానిలో సభ్యులే. రిజిస్ట్రేషన్ అవన్నీ ఫార్మాలిటీస్. ద సొసైటీ ఈజ్ హియర్ బై ఫార్మ్డ్. తిరుపతి మెట్లెక్కని మనిషి. అదే మనిషి మళ్ళీ కమ్యూనిజాన్ని బద్ధ వ్యతిరేకి. అసలు కులాలంటే ఏ రకంగానూ ఒక కులానికి ఘాటన కట్టేయలేని మనిషి. గత సంవత్సరం నుంచి అంబేద్కర్ గురించి లేకపోతే బుద్ధిజం గురించి హ్యూమనిజం గురించి కొత్తగా ఇవన్నీ వినడం చదవడం చూస్తుంటే నరసింహరావు లేకపోతే ఇప్పుడు ఎవరితో డిస్కస్ చేయాలి, అవన్నీ ఎలా ఒక ఫైనాలిటీకి రావాలి అనేది ఆ లోటు ఎవరు పూరించలేనటువంటి లోటు. బట్ ఇట్స్ ఓకే, విల్ లివ్ విత్ ఇట్, వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్. వచ్చే సంవత్సరం మళ్ళా కలుసుకుందాం. అందరం సంవత్సర స్మృతుల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పేరు మీద ఇవాళ మనం స్టార్ట్ చేసిన సొసైటీ ఎంతవరకు ముందుకెళ్ళిందో రివ్యూ చేసుకుందాం. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బి మీటింగ్ సో మెనీ ఫ్రెండ్స్ టుడే. నరసింహరావు పుణ్యమాని. థ్యాంక్ యూ వెరీ మచ్.